బిగ్ బాస్ సీజన్ 8లో నిన్నటి వరకు గొడవలతో దద్దరిల్లిన హౌస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో కన్నీటితో కరిగిపోయింది. ముఖ్యంగా హౌస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ తమకి నచ్చిన వారి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. నిఖిల్, అభయ్, ఆదిత్య, నబీల్, పృథ్వీ నాన్న లవ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో సోనియా తన లవర్ మ్యాటర్ గురించి లీక్ చేసింది. నిఖిల్ ఒడిలో పడుకొని కొన్ని సీక్రెట్స్ పంచుకుంది సోనియా. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ముందుగా నిన్న సాక్స్ టాస్క్ తర్వాత హౌస్ లో జరిగిన డిస్కషన్ గురించి చూపించారు. ముఖ్యంగా సోనియా, అభయ్, ప్రేరణకి నిఖిల్ కొన్ని సలహాలు ఇచ్చారు. యష్మి, పృథ్వీతో పాటు నువ్వు కూడా గేమ్ మధ్యలో కలిసి అరవడం వల్ల నువ్వు కరెక్ట్ మాట్లాడినా ఎవరికి తెలీదు, కాబట్టి నువ్వు ఒక్కదానివే మాట్లాడు, వాళ్లతో కలిసి మాట్లాడకంటూ సోనియాకి, అభయ్కి సలహా ఇచ్చాడు. ఇక నువ్వు సంచాలక్గా ఫెయిల్ అవ్వడానికి మీ టీమే కారణం అంటూ ప్రేరణతో నిఖిల్ అన్నాడు. నీ టీమే ఇప్పుడు నిన్ను ముంచింది. సంచాలక్ ఎవరు చేయమన్నారు? మీ టీం. డమ్మీ ఎవరి వల్ల అయ్యావు? మీ టీం వల్లే. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చావు? మీ టీంకి. ఇప్పుడు నువ్వు ఏమయ్యావు? తప్పయ్యావు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ఉన్న 3 టీముల్లోకి కెరటం అంటే నిఖిల్ వాళ్ళు అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచింది. దీంతో వాళ్ళు గెలిచిన 2,50,000 విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు బిగ్ బాస్. దీంతో మొత్తం ప్రైజ్ మనీ విలువ 5,45,000కి చేరింది. విష్ణుప్రియపై సోనియా ఏడ్పు. ఉదయం విష్ణుప్రియ సరదాగా ప్రేరణను ఆట పట్టించింది. ఆ సమయంలో అక్కడే కూర్చున్న సోనియా వెంటనే లేచి వెళ్లిపోబోతే పక్కనే ఉన్న నిఖిల్ ఏమైందంటూ అడిగాడు. అది రెచ్చగొట్టి మాట్లాడుతుంది అంటూ సోనియా అంటే ఏమైందిరా, దేనికి హట్ అవుతారో కూడా తెలీదు, నీకు హట్ అయితే చెప్పయొచ్చుగా విష్ణుతో అంటూ నిఖిల్ సలహా ఇచ్చాడు. అన్నది నన్ను కాదుగా అంటూ సోనియా అంది. మరి నువ్వెందుకు హట్ అవుతున్నావు? తమాషాని అలానే తీసుకోవాలి అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో సోనియా కోపంగా పక్కకెళ్లి కూర్చొని నిఖిల్ తో విష్ణు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. విష్ణు ఈ రోజు కాదు, రోజు అలానే చేస్తుంది. జోకులకి కూడా ఓ హద్దు ఉంటుంది. నీదేదో నువ్వు చూసుకో, నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో, వేరే వాళ్ళవి బొక్కలు పెట్టకూడదు కదా. నిన్న అలానే మీ టీం వాళ్లే అలా చేస్తున్నారంటే ప్రేరణ ఏడ్చింది. రెచ్చగొట్టడం అనేది విష్ణుప్రియకి బాగా అలవాటు అంటూ నోరు పారేసుకుంది సోనియా. ఇక ఇప్పుడు శేఖర్ భాష గురించి కూడా సోనియా పేలింది. స్పిన్ ది బాటిల్ టాస్క్. నిఖిల్ హైలైట్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాస్త ఎంటర్టైన్ చేయడానికి స్పిన్ ది బాటిల్ అనే గేమ్ పెట్టాడు. దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఇక దీంట్లో ముందుగా యష్మి బుక్ అయింది. దీంతో బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి? ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుండొచ్చు అంటూ శేఖర్ భాష బాగా ఇరికించాడు. దీనికి సిగ్గు లేకుండా నవ్వుతూ చికెన్ దొంగతనం చేసి చెయ్యలేదంటూ విష్ణుతో గొడవ పడ్డా అంటూ యష్మి చెప్పింది. తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చేసరికి పోల్ డాన్స్ చేయాలంటూ మనీ డేర్ ఇచ్చాడు. అలానే మిగిలిన వాళ్ళు కూడా తమకిచ్చిన డేర్స్ చేశారు. ఇక నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకొని డాన్స్ చేయడం చాలా హైలైట్ అయింది. ఆ ఎక్స్ప్రెషన్స్ డాన్స్ అన్ని భలే సెట్ అయ్యాయి. ఏడ్పించేసిన కంటెస్టెంట్లు తర్వాత కంటెస్టెంట్లను ఎమోషన్స్ తో ఏడ్పించేశారు బిగ్ బాస్. హౌస్ లోకి వచ్చి 2 వారాలు గడిచింది. మీకు ఇష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్ బాస్ కి తెలుసు. వారి జ్ఞాపకాలను మీతో ఉంచుకునేందుకు అవకాశం ఉంది. 5 సభ్యులకి వారి ఇంటి నుంచి గిఫ్ట్స్ పొందే అవకాశం ఇస్తున్నాం. ఆ 5 ఎవరనేది మీ తోటి ఇంటి సభ్యులే నిర్ణయిస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఇద్దరిని పిలిచి అందులో ఎవరికి గిఫ్ట్ లభించాలో, ఎవరిది తిరిగి పంపించాలో మిగిలిన సభ్యులు కారణాలు చెప్పి లాలీపాప్ ను వాళ్ళకిచ్చి మద్దతు పలకాలి. లాలీపాప్లు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే ఆ సభ్యుడికి గిఫ్ట్ అందుతుంది అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ముందుగా అభయ్, నిఖిల్ గిఫ్ట్స్ చూపించాడు బిగ్ బాస్. నిఖిల్ కి వాళ్ళ నాన్న షర్ట్స్ గిఫ్ట్ గా రాగా అభయ్ కి వాళ్ళ నాన్న వాచ్ తెప్పించాడు బిగ్ బాస్. ఇక వీటితో తమ జ్ఞాపకాలను ఇద్దరు పంచుకున్నారు. మా నాన్న జీవితంలో ఒక్కసారే నన్ను హగ్ చేసుకున్నారు. ఆయన మ్యాథ్స్ టీచర్, చాలా స్ట్రిక్ట్, కానీ నేను ఇండస్ట్రీకి రావడానికి బాగా ఎంకరేజ్ చేశారు. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన వాచ్ అది. ఉన్నన్ని నాళ్ళు అదే పెట్టుకున్నాడు మా నాన్న అంటూ అభయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అది మా నాన్న షర్ట్, నేను ఊరిలో కాకుండా బయట ఉంటానని అది ఎప్పుడు నాతో ఉంచుకుంటా. బేసిక్ గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ ఉండదు, అందుకే హగ్గు కూడా ఇవ్వలేం. కానీ ఆయన షర్ట్ దొంగతనం చేశా, అది వేసుకుంటే ఆయన్ను హగ్ చేసుకున్నట్లు ఉంటుందని అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో ఎక్కువ లాలీపాప్లు అభయ్ కి ఇచ్చారు సభ్యులు. దీంతో అభయ్ కి గిఫ్ట్ దక్కింది. నిఖిల్ గిఫ్ట్ స్టోర్ రూమ్ కి చేరింది. ఇక ఇది జరిగిన తర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది. ఏమైంది, నీకు ఓకే కదా బయటంతా అంటూ నిఖిల్ అడిగాడు. అవును, కానీ ఇక్కడి నుంచి ఇంకేం వస్తాయో తెలీదు అంటూ సోనియా అంది. నువ్వుంటే ఏంటో ఆయనకి పూర్తిగా తెలుసు కదా అంటూ నిఖిల్ అడిగాడు. అంటే వాళ్ళ లవర్.
హా, నేనేంటో అతనికి కంప్లీట్గా తెలుసు, అదొకటే నమ్మకం అంతే అంటూ సోనియా ఏడ్చింది. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారని నువ్వే చెప్తావు కదా నాన్న, కానీ నీకే నిజమేంటో తెలుసు అంటూ నిఖిల్ అన్నాడు. వెంటనే నిఖిల్ ఒడిలో పడుకొని తెగ ఏడ్చింది సోనియా. ఇక నిఖిల్ ఎప్పటిలానే ఓదార్చాడు. మొత్తానికి ఇలా సోనియాకి బయట లవర్ ఉన్నాడని, ఇక్కడ హౌస్ లో జరిగేది చూసి ఏమనుకుంటాడోననే భయం అయితే సోనియాలో మొదలైందన్నమాట. ఇక తర్వాత నైనిక సీతకి సంబంధించిన గిఫ్ట్లు వచ్చాయి. తనకి వచ్చిన బొమ్మ గురించి చెప్పింది సీత. 5 ఇయర్స్ ఒక రిలేషన్స్ లో ఉన్న తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు. అతను ఇచ్చిన గిఫ్టే ఇది. అది లేకుండా 1.5 ఏళ్ల నుంచి నిద్రపోలేదు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు నైనిక విష్ణు దొరికారు లక్కీగా. వాళ్లతో మాట్లాడుతూ పడుకుంటున్నా కనుక ఇది లేకపోయినా పర్లేదు. నైనికకి వచ్చిన గిఫ్ట్ తనకి ఇవ్వడమే నాకు ఇష్టం అంటూ సీత చెప్పింది. తర్వాత నైనిక తన లవ్ స్టోరీ చెప్పింది. ఇక్కడికి వచ్చే 20 డేస్ ముందు కూడా తనకి నాకు చాలా గొడవలు జరిగాయి. వద్దనుకున్నాం, కానీ తను నేను ఇద్దరు వదిలేకపోయాం. నా అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత హైదరాబాద్ లో నేను ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యానంటే అది తన వల్లే. నేను కొన్ని తప్పులు చేశాను, కానీ నువ్వు నన్ను లవ్ చేసిన దానికి లవ్ యూ సో మచ్ కన్నా అంటూ నైనిక ఎమోషనల్ అయింది. దీంతో నైనికకి గిఫ్ట్ ఇచ్చి సీత బహుమతి స్టోర్ రూమ్ లో పెట్టేశారు. తర్వాత నబీల్, పృథ్వీ ఇద్దరికి వాళ్ళ ఇంట్లో నుంచి 2 ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. ఇది మా డాడీ నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్న ఒకే ఒక్క ఫోటో ఇది. లైఫ్ మొత్తంలో 30 డేస్ స్పెండ్ చేసి ఉంటానేమో డాడీతో, అంతే. ఎందుకంటే ఆయనకి కొంచెము కోపం ఇష్యూ ఉంది. అక్కడి నుంచే వచ్చింది నాకు కూడా. ఆగస్టు 15న నబీల్ డాడీ పుట్టినరోజు. అయితే అది మా డాడీ చనిపోయిన రోజు. అప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు నాకు, కానీ ఆయనకి నేను యాక్టర్ అవ్వాలని కోరిక, అందుకే అయ్యాను. బట్ ఆ ఫోటో నాకు వద్దు, ఆయన ఎప్పుడు నా వెనుకే ఉంటాడనుకుంటా, కనుక నబీల్కి ఇవ్వండి అంటూ పృథ్వీ చెప్పాడు. ఇక తన నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫోటో ఇది అంటూ నబీల్ తన స్టోరీ చెప్పాడు. కరోనా సమయంలో నాన్న చనిపోయారు, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది అంటూ నబీల్ చెప్పాడు. ఇక నబీల్ కి లాలీపాప్ ఇవ్వడంతో గిఫ్ట్ అందుకున్నాడు. ఆదిత్యకి వాళ్ళ నాన్న ఫోటో గిఫ్ట్ గా వచ్చింది. అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ స్వెటర్ ఉండడంతో అంతా ఆదిత్యకి లాలీపాప్స్ ఇచ్చారు. ఇక తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు. నాలో ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ ఉన్నా అది ఆయన వల్లే. బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ నేనే నేర్చుకున్నా. ఒక రోజు ఇంట్లో ఉండగా భార్యకి, అమ్మకి, అబ్బాయికి కోవిడ్ వచ్చింది. అప్పుడు నాకు సూసైడల్ థాట్స్ వచ్చాయి. అప్పుడు మా నాన్న ఫోటో కింద పడింది. అది చూశాక మళ్ళీ నాకు బతకాలనే కోరిక వచ్చింది అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక హౌస్ నుంచి బయటికి వెళ్ళాక మణితో పాటు మీ అందరినీ మా అబ్బాయి ఫోటో చూపిస్తా, అప్పుడు మణితో ఎందుకంత బాండింగ్ అయింది నాకు అన్నది తెలుస్తుంది అంటూ ఆదిత్య అన్నాడు. ఇక ఎపిసోడ్ చివరిలో శేఖర్ భాష కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. మనందరికీ నాన్న అంటే ఇష్టం, కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టం అనేది మనం నాన్న అయితే కానీ తెలీదు అంటూ శేఖర్ అన్నాడు.